ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 వచనాన్ని చూస్తారా? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడైన దేవా, అల్పదాసుడను అత్యంత బలహీనుడను నీ కృపను కోరుకుంటూ శరణు వేడుతూ నీ పాదములకు అప్పగించుకొనుచున్నాను. నన్ను మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మహిమ పొందగలరని యేసు నామమున ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మనమంతా ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం ప్రభుకి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ కొన్ని మాటలు వినండి. అటువలే ప్రభుయేసు క్రీస్తు వారు కూడా సంఘము ముడత మచ్చ డాగు కలంక మట్టిది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంఘముగా తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో దానికి ఉదక స్నానము చేయించడంతో పాటు తను తాను దానికోసము బలిగా అర్పించుకున్నారు అనే మాట మీరు విన్నారు. One of the very important reasons for the sacrificial life of Jesus and for his cruel crucifixion is this very particular reason. అత్యంత దారుణమైన భయంకరమైన భయానకమైన శిలువ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ప్రభువారు అంత దారుణమైన బలియాగానికి తను తాను సమర్పించుకున్నారు? ఏ రోగము బలహీనత లేని అత్యంత ఆరోగ్యవంతమైన బలిష్టమైనటువంటి సౌష్ఠవము కలిగినటువంటి తమ యవ్వన దేహాన్ని విశ్వమానవాళి అనంత కోటి పాపుల రక్షణ కొరకై శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని చివరి రక్త పొట్టు వరకు కూడా కార్చి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి చావునే చంపి శిక్షను పూర్తి చేసి రక్షణ సిద్ధపరిచి తాను ముందే చెప్పినట్టు 3వ నాడు మరణాన్ని ఓడించి సజీవుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు అంతగా ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువలో అలా బలైపోయారు అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కానీ మీరు ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథం ఈ రీతిగా మాట్లాడుతుంది. తన ప్రజలు తన ఎదుట ఒక్క ముడత గాని మచ్చ గాని డాగు గాని కలంకము గాని ఏమీ లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల ప్రజలుగా నిలబడాలని, ప్రజలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మహిమ కలిగిన వారుగాను మార్చాలని తన మహిమను వీడి ఈ లోకానికి దిగి వచ్చి పాపము లేక శిక్షను శరీరములో భరించి చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచారు యేసుక్రీస్తు ప్రభువారని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏ దేశానికి స్వాతంత్రం రావడానికైనా ఎన్నో వేల మంది లక్షల మంది బలియాగాలు అవుతున్నారే, ఈ చిన్న తెలంగాణ రాష్ట్రము సాకారం అవ్వడానికి కూడా ఎందరో తమ ప్రాణములను త్యాగాలు చేశారు కదా. ఎందరో త్యాగమూర్తులటువంటి విలువైన ప్రాణాలు అర్పించబడకుండా ఏది సాధన కాలేదు కదా. ఓ చిన్న ప్రాంతం కోసమే, ఒక దేశం కోసమే
ఇన్ని వేల కొలది ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, ఆ త్యాగాల మీద ఆశల సౌధాలు కట్టబడుతూ ఉంటే, వేల కోట్లకు మొట్టమొదటి మానవు నుండి చివరి మానవుడు దాకా లెక్క కడితే ఇప్పుడున్న 700 చిల్లర కోట్లు కాదు, సచిన వాళ్ళు ఇక పుట్టేవాళ్ళు. ఇన్ని వేల కోట్ల మంది మానవ జాతిని ఉద్ధరించడానికి, విమోచించడానికి ఎందుకు ఒకే ఒక్కడు చావాల్సి వచ్చిందో మీరు ఈ పూట ఆలోచించాలని కోరుతున్నాను. Is it not the valid question? ఒక చిన్న రాష్ట్రానికి ఇన్ని వందల మంది బలైతే, ఒక్క దేశ స్వాతంత్రానికి వేవేల మంది చనిపోవలసి వస్తే, వేల కోట్ల జనాభా కలిగిన మానవ జాతి విమోచన కొరకు ఒకే ఒక్కడు ఎందుకు బలయ్యాడు? కారణాలు ఎన్నున్నా ఒక్క ఉదాహరణ మీ దృష్టికి తెస్తాను. ఓ గ్రామంలో ఓ యువకుడు ఓ నీచమైన పనికి మాలిన పని చేసి పట్టుబడ్డాడు. గ్రామ పెద్దలు ఊరి మధ్యలోనికి ఈడ్చుకుని వచ్చారు. ఊరంతా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా కోపంతో ఊగిపోతున్నారు. తన్నేవారు తన్నుతున్నారు, గుద్దేవారు గుద్దుతున్నారు, ఉమ్మేవారు ఉమ్ముతున్నారు. ఈ దెబ్బల తాకిడికి వాడు కింద పడ్డాడు. పొర్లించి పొర్లించి తన్నుతున్నారు. అమలక్కలు సహా అందరూ వాడు చేసిన నీచమైన పనికి ఆ మాత్రం తగలాలి, ఇలా అయితేనే ఇంకొకరికి భయం వస్తుంది అని అందరూ కోప్పడుతున్నారు. ఈలోపు ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చోడక పెద్ద ఆయన తన్నులు గుద్దులు పడుతున్న ఆ యువకుడికి అడ్డుపడుతున్నట్లుగా అడ్డంగా వాడి మీద ఇలా పడ్డాడు. ఈ తన్నులు గుద్దులు ఉములని ఈ ముసలానికి తగులుతున్నాయి. గమనించిన గ్రామ పెద్దలు, ఎంతమంది నిలబడి చూస్తూ ఉంటే పెద్ద పోటుగాడిలాగా, నువ్వు వాడికి అడ్డం పడి ఆడి దెబ్బలు నువ్వు తింటావే, నువ్వేమన్నా పెద్ద హీరోవా అని కేకలు వేస్తే, అప్పటికే విస్తారమైన దెబ్బలు తిని నలిగిపోయిన ఆ ముదుసలి వ్యక్తి లేచి నిలిచి కన్నీళ్లతో ముకులిత హస్తాలతో విషన్న వదనముతో ఆ పెద్ద వైపు చూసి, అయ్యా, ఈ నీచాతి నీచమైన నికృష్టమైన పాపిష్టి పని చేసినటువంటి ఈ భ్రష్టుడు నా కొడుకయ్యా, ఇంతటి ఘోర పాపం చేసాడు నా కొడుకు గనక వదిలేయమన్నట్టు న్యాయం కాదు. ఇంతటి పాపం చేసినోడికి ఈ మాత్రం పడాలి, కానీ ఆ దెబ్బలు తగిలితే ఖచ్చితంగా చేస్తాడాడు. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఒక తప్పు చేసిన వాడిని చంపితే సమస్యకు పరిష్కారమా? నా కొడుకు కనుక వదిలేయమనడం న్యాయం కాదు. అలాగని చూస్తూ వాడు చచ్చిపోతుంటే నా తండ్రి పేగు ఊరుకోవటం లేదు. అందుకని వాడి బదులు నేను దెబ్బలు తింటే, వాడు చేసిన పనికి మానే పనికి నాకు దెబ్బలు తగిలి అదావద నేను చస్తే, వాడి చావు నేను చచ్చి నా ఊపిరి పోసుకుని ఆడు బతికితే, వాడికి బ్రతికినంతకాలం అన్యాయంగా మా నాన్న చేసిన తప్పుకు బలైపోయాడని ఆ పశ్చాత్తాపంతో మరోసారి తప్పు చేయకుండా శుభ్రంగా బతుకుతాడయ్యా. నేనా పెద్దవాడిని, నేను బతికేమి సాధించేది? భవిష్యత్తు ఉన్నవాడు, వయసు ఉన్నవాడు వాడు బతికితే మంచిది కదా. నా ఊపిరి పోసుకొని కూడా వాడే బతికితే, బ్రతికినంతకాలం నేను చేసిన పనికి మా నాన్న చచ్చిపోయాడు, ఇక మీదటైనా సరే నేను ఇలా తప్పుడు పనులు చేయకుండా శుభ్రంగా బతకాలనుకుంటాడు. నా ఊపిరి పోసుకొని అన్ని బతకనివ్వండి అయ్యా అంటూ దుఃఖం ఆపుకోలేక చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ ఉంటే, గ్రామ పెద్దకే కాదు ప్రజలందరి మనస్సు కరిగి వదిలేయండిరా అని చెప్పేసి కర్రలు రాళ్ళు పడేసి మౌనంగా వెళ్ళిపోయాట. అంతా నిష్క్రమించాక దాదాపు బలమైన దెబ్బలు ముసలాయనికి చిన్న చేతికి కుర్రోడికి తగిలితే, అయినా పెద్ద అయిన కుర్రోని లేపి ఇంటికి తీసుకెళ్ళి, కొడుకా నిన్ను ఎలాగో ముసలోనే, నేను చనిపోతున్నందుకు బాధపడకరా, కానీ ఇంత అవమానానికి కారణమే ఇలాంటి చెడ్డ పనులు చేయకు, నీకోసం నేను చస్తున్నాను కదా, నా ఊపిరి పోసుకొని నువ్వు బతుకురా అంటూనే చచ్చిపోయాడంట. ఈ వాస్తవ సంఘటనలో ఉన్నటువంటి ఒక ఆర్ద్రత కలిగిన విషయాన్ని మీ దృష్టికి తెలుస్తున్నాను.
అన్ని వేల మంది జనం చూస్తూ ఉండగా ఎవడో ఎందుకు ఆ పిల్లవాడి కోసం అడ్డుపడలేదు, దెబ్బలు తినలేదు, చావుకే తెగించలేదు? మంచివారు దేశంలో లేరా? ప్రేమగల తల్లిదండ్రులు లేరా? అతడు తప్ప ఎవడు ఉత్తమోత్తమ పురుషుడే లేడా ప్రపంచంలో? ఉండవచ్చుగాక, ఏమో. కానీ అతడు తప్ప మరొకడు తండ్రి కాదు గనుక కన్న కొడుకు చస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు కన్న తండ్రి. కాదంటారా మీరు? చెప్పండి. ఎందరో ఉన్నా సరే ఎందుకు ఎవరు అడ్డం పడలేదు? ఎందరో ఉన్నా ఇతడు ఎందుకు చావాల్సి వచ్చింది? ఎందరో ఉన్నా అతడి బదులు ఇతడు దెబ్బలు తిన్నాడు? కారణం అతడు కన్నవాడు గనుక, కన్న ప్రేమ, కన్న పేగు అతన్ని ఒత్తిడి చేసింది గనుక నా చావు వాడి బ్రతుకు కారణమైతే ఆనందంగా చచ్చిపోతాను అనుకున్నాడు. నేను చెప్పే సువార్త కూడా అదే. ఈ ప్రపంచంలో ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, ఇంకా ఉండవచ్చు. కానీ విశ్వమానవాళి అనంత కోటి పాపాల విషయమై తాను బలైపోయి నా ప్రాణం అర్పించడం వలన మీరు పరిశుద్ధంగా బ్రతకండి అంటూ మానవుల కోసం బలైపోయిన ఒకే ఒక్కడు ఎవరు? మీరు గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇన్ని దేశాలలో, ఇంతటి ప్రపంచములో, ఇంతమంది పెద్దలలో, ఇంతమంది పూజ్యనీయులు అనబడుచున్న వారిలో ఎందుకు ఎవరూ మరణించలేదు? ఎందుకు ఎవరూ శిక్షణ తమ మీద వేసుకోలేదు? ఎందుకు ఎవరూ బలి ఇవ్వడానికి ముందుకు రాలేదు? కారణం ఒక్కటే. ఇది దమ్ముకు, ధైర్యానికి, సత్తాకి, ఇలాంటి వాటికి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయం. ఇది తండ్రి ప్రేమకు సంబంధించిన విషయం. కళ్ళ ముందే పిల్లలు నాశనం అయిపోతుంటే ఒకవేళ నా ప్రాణం అడ్డు వేయగలిగితే వారు బ్రతికే అవకాశం ఉందంటే ఏ తండ్రి ఆనందంగా ప్రాణం ఇచ్చేస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఎందుకు మరణించారనే మాటకు ఒకే ఒక జవాబు. ఆయన సృష్టించాడు గనుక, ఆయన సృష్టికర్త గనుక, ఆయన కన్న తండ్రి గనుక ఆయన ప్రజలందరి కోసం బలైపోయాడు. ఇది యేసయ్య తండ్రి అనటానికి తిరుగులేని నిదర్శనమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్తారా మంచిగా? ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎందుకు బలైపోయాడు? మానవ జాతిని దేవుడు పుట్టించినప్పుడు పరిశుద్ధులుగా పుట్టించాడు, పరిపూర్ణులుగా పుట్టించాడు, మహిమ గలవారిగా పుట్టించాడు, దేవుని స్వరూపంలో పుట్టించాడు, దేవుని పోలికలో సృష్టించాడు, దేవునితో సహవాసం చేయడానికే పుట్టించాడు. అయితే మానవుడు వివిధములైన తంత్రములు కల్పించుకొని దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛను దేవునితో సహవాసానికి వాడకుండా దేవునికి ఇష్టం లేని పాపిష్టి కార్యాలు చేయడానికి బరితెగించిన కారణంగా మానవ జీవితంలో పాపం అనే ఈ రక్కసి బయలుదేరింది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మానవుడు పాపాన్ని కోరుకున్నాడు దేవుని ప్రేమ కంటే ఎక్కువగా. తండ్రి ప్రేమ కావాలా, లోకములో పాపం కావాలా అనే ప్రశ్న వస్తే తండ్రి ప్రేమ కంటే లోకములో ఉన్న పాపమే మంచిగా అనిపించింది మానవ జాతికి. దేవుని క్రమాల కన్నా వ్యక్తిగత స్వేచ్ఛ మంచి కనిపించింది మానవునికి. దైవిక నియమాల కన్నా లౌకిక ఆనందాలు మంచిగా అనిపించాయి మానవునికి. దేవుని క్రమాల కన్నా లోకపు సరదాలు మంచిగా అనిపించాయి మానవుడికి. తత్ఫలితమే ఈ పాపం. దాని ఫలితమే ఈ యొక్క అష్ట దరిద్రాలు, పంచ మహాపాతకాలు, పలు విధమైన రోగాలు, వ్యాధులు, శాపాలు, పాపాలు. అయితే దేవుని ప్రజలారా, వీటన్నిటి నుంచి మరలి మానవుణ్ణి విడిపించడానికి, వారిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమ గలవారిగా మార్చడానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేకపోగా దేవుడే నర శరీరానుధారుడై పరిశుద్ధులుగా లోకానికి అడుగుపెట్టి పాపములని పరిశుద్ధ రక్తమును కాల్చిన వాడై తన స్వంత శరీరం అనే తెరను చీల్చి రక్తమంతా విమోచన క్రయధనముగా చెల్లించి మరణములోనికి వెళ్ళి చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచి రావడం ద్వారా మానవ జాతికి సంపూర్ణ విమోచనను, రక్షణను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది ఉండగా యేసే ఎందుకు బలయ్యాడు అంటే, నెంబర్ 1, ఆయన కన్న తండ్రి గనుక అందరిలా చూస్తూ ఉండలేకపోయాడు, సానుభూతి మాటలతో సరిపెట్టలేకపోయాడు. స్వయంగా
ఆ స్థానంలోకి వచ్చి ఆ శిక్షను తాను పొంది తన రక్షణ బిడ్డకిచ్చి బ్రతికించడానికి ప్రయాసపడిన పరమ తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు వారని మొదటి మాటగా మనము గమనిస్తున్నాం. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఎందుకు, ఏ ఉద్దేశం కొరకు, ఏ ఫలితం కొరకు యేసు ప్రభువారు ఆ విధమైన బలియాగమయ్యారు అని మీరు అడిగితే, దేవుని వాక్యం రాయబడింది లూకా సువార్త 19:10లో, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని చెప్పారు. నశించినది అంటే చాలామంది మానవుడు లేదా ఆత్మలు అనే ఒక అర్థం దగ్గరే ఆగుతున్నారు. నిజానికి ఇంకాస్త ముందుకు వెళితే నశించినది ఒక ఆత్మ అనే చోటే ఆగొద్దు. నశించినది మానవుడు కోల్పోయినటువంటి ఆ మహిమ స్థానం, దేవునితో ఉన్న సంబంధం, దేవునితో ఉన్న సహవాసం, దేవుడు తనకిచ్చిన ఆత్మ, దేవుడు తనకిచ్చిన మహిమ, ఇవన్నీ లాస్ట్, ఇవన్నీ నష్టపోయాడు, ఇవన్నీ కోల్పోయాడు. నశించిన దానిని వెతికి మళ్ళీ ఇవ్వడానికి అనే మాటకు అర్థం ఏమిటంటే, మానవుడు దేవునితో కోల్పోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ నెలకొల్పడానికి, మానవునికి దేవునితో సహవాసాన్ని మళ్ళీ ఇవ్వడానికి, మానవుడు పోగొట్టుకున్న పరిశుద్ధతను మళ్ళీ ఇవ్వడానికి, మానవుడు కోల్పోయినటువంటి ఆ మహిమను మరలా మనిషికి తెచ్చి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చి ప్రాణమర్పించారు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఎందుకు యేసు ప్రభువారు చనిపోయారు అంటే అది తండ్రి ప్రేమ అనే మాట మనం చూస్తున్నాం. రెండవది, ఎందుకు అంటే మనము నష్టపోయిన దాన్ని, మనము కోల్పోయిన దాన్ని, మానవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చి ఇవ్వడానికే యేసు ప్రభువారు శిలువలో మరణించారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ మాటగా మన మూల వాక్యాలను చూస్తే, మనుషులను ఏమండి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమ గలవారిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన బలైపోయాడు. చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుతారా? ఇంకొంచెం బాగా చెప్పగలుగుతారా? బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఏ విధము చేతనైనా ఆయన ఏదో సంపాదించుకోవాలా, ఆయనకేమన్నా కరువా, ఆయనకేమన్నా లోట, పరలోకములో నిధులు కరువై పోగేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడా? అందుకోసం కాదు కదా. ఆయన వచ్చింది ఎందుకోసం అంటే, దేవుని బిడ్డలారా, మనుషులను పాపము ద్వారా సిగ్గు పొందుకొని, అవమానమును పొందుకొని, మరణమును పొందుకొని, భయమును పొందుకొని, దేవుని ఎదుట నిలవలేని వారిగా పారిపోయిన మానవ జాతి కోసం తానే దిగి వచ్చి ఆ పాపపు సిగ్గును, అవమానాన్ని శిలువ మీద తాను భరించి, దాదాపు దిగంబరంగా చేయబడి, అవమానపరచబడి, వస్త్రము చెట్లు వేయబడి, ఊరి వెలుపల దారుణంగా హీనాతిహీన మరణానికి గురి చేయటం ద్వారా సిగ్గును, అవమానాన్ని మనుషులు చూడనొల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా మారిపోయి అవమానమునంతా భరించి యేసు క్రీస్తు ప్రభువారు మనిషి కోల్పోయినటువంటి ఘనతను, ఆ గౌరవాన్ని తిరిగి తనకు తెచ్చివ్వడానికి ఆయన ప్రయాసపడ్డాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు అని అడిగితే, మనిషిని ఏ విధము చేతనైనా మరలా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఆ భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ భయంకరమైన మరణములోకి వెళ్ళటం ద్వారా, శిక్షను పూర్తి చేయటం ద్వారా ఆయన మరలా చావుని చంపి సజీవుడిగా ఎలాగూ తిరిగి లేచి రాగలరు కనుక వచ్చారు. తిరుగులేని పూజ్యనీయుడిగా ఆరాధింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని బిడ్డల, రెండు ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో మనం ఈ మూడు కారణాలు చూసాం. నా కోసమే వచ్చారు, నా కోసమే చనిపోయారు అంటూ మీరు కీర్తనలు పాడుతూ భక్తి చేస్తున్నారు, బైబిల్ పట్టుకొని చర్చిలకు పోతున్నారు, బానే ఉంది. కానీ ఆయన వచ్చిన కారణం ఏం చెప్పుకుందాం మనం? సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గలదిగా అవ్వాలని ఆయన చనిపోయాడట. ఇప్పుడు చెప్పండి, నేనే సంఘం అనే వాక్యం మీకు తెలుసు కదా. యేసు క్రీస్తు రక్తములో కొనబడి, వాక్యములో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, మహిమగల రాకొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా సంఘమే కదా. మరి నేనే సంఘం అయితే, నెంబర్ 1 పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డావా? నెంబర్ 2 నిర్దోషమైన సాక్ష్యమును పొందావా? నెంబర్ 3 మహిమను కలిగిన వ్యక్తిగా భూమి మీద దేవుని కొరకు ప్రకాశిస్తున్నావా? ఒకవేళ లేదు అనేది నీ జవాబు అయితే, యేసు శిలువ మరణం వ్యర్థమైపోతున్నట్టుగా, ఆయన కష్టం వ్యర్థమైపోయినట్టుగా. దైవజనులు ఆచార్య ఏబి మాసిలమణి గారు బాసిల్లును శిలువలో పాపక్షమ అనే పాట రాస్తూ చివరిలో అంటారు, ఆయన శిలువ వ్యధ అంతా వర్ణించినటువంటి ఆ మహాకవి చివరిలో ఏమంటారంటే, నీ మరణపు వేదనలు వృధా కానివ్వనంటారు. ఎంత దమ్ముండాలి సార్ ఆ మాట చెప్పాలంటే.
నీ కష్టార్జితాన్ని నేను కాపాడుతాను లేరా, నీ కష్టార్జితం నేను అనుభవింపజేస్తానులే, నీ కష్టార్జితం ద్వారా నేను ఆశీర్దిస్తానులే అని దేవుడు చెప్పడం మనం విన్నాం. కానీ ఒక భక్తుడు దేవుడికి నీ కష్టం వృధా పోనేమనో, నీ పరువు నిలబడతా, నీకు సంతోషాన్ని కలిగిస్తానని హామీ ఇవ్వడం ఎక్కడైనా మీరు విన్నారా? ఆ మహాభక్తుని పేరు ఆచార్య ఏబి మాసిలమన్ గారు. వారు అంటారు, నీ మరణపు వేదనలు వృధా కానివ్వను, ఎందుకంటే నా మది సినిమాల్లో, టీవీల్లో, రాజకీయాల్లో, డబ్బుల్లో, పాపాల్లో కాదు, నా మది నీ వేదనలో మునిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ వేదనను గురించిన ఒక తపన, ఒక ఆలోచన, ఒక దుఃఖం, ఒక భారం, ఒక పశ్చాత్తాపం గుండె నిండా కలిగిన వాడు ఆయన సిలువ మరణపు శ్రమను వ్యర్థం చేయడు, ఆయనకు సంతోషం కలిగించేలాగా బ్రతకగలుగుతాడు. నేను అడుగుతున్నాను, నా కోసమై యేసు మరణించాడని చెప్పగలుగుతున్నావు, కానీ ఎందు నిమిత్తం మరణించాడో ఆ కారణం అనగా నేను పరిశుద్ధతలోకి వచ్చాను అనే సాక్ష్యం ఉందా? నిర్దోషమైన సాక్ష్యాన్ని పొందావా? మహిమ కలిగిన వ్యక్తిగా ఈ లోకములో ప్రకాశిస్తున్నావా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి స్వయంగా యేసు ప్రభు వారే చెప్పిన మాట, అతడు తన దినములలో మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు, మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. అంతకంటే నాకు ఆసక్తి కలిగించే మాట ఏంటో తెలుసా? మీరతని వెలుగులో నివసించుటకు ఇష్టపడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. ఆనాటి ప్రజలట ఈయన వెలుగులో బతికేద్దామని ఆశపడే వాళ్ళంట. మా బ్రతుకులకు ఈ వెలుగు సరిపోద్దనుకునే వాళ్ళంట. ఈ చీకటి లోకములో, పాపిష్టి దినములో, అంధకార బంధురమైనటువంటి గాఢాంధకారపు లోయ వంటి జీవితములలో ఇతని వెలుగు మాకు చాలు అని ప్రజలు ఆశించారంటే ఎంత మహిమతో ప్రకాశించాడో, ఎంత దేదీప్యమానంగా వెలిగాడో, ఎంత దైవ నీతి అతని ముఖాన ప్రకాశిస్తూ ఉండేదో మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రభు ఎందుకొరకు చచ్చిపోయాడు అంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి, 2 నిర్దోషమైన సాక్ష్యం పొందడానికి, 3 మహిమతో ప్రకాశించడానికి అనే వాక్యం చెబుతుంది. మళ్ళీ 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 అడుగుతున్నాను, ఆ పరిశుద్ధతను పొందగలిగావా? నిర్దోషమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నావా? జనులు నీ వెలుగులో బ్రతుకున్నట్లు ఆ మహిమతో ప్రకాశించే అనుభవానికి రాగలిగావా? మరి లేకపోతే ఎందుకు చనిపోయినట్టు యేసయ్యా? యేసు నీ కోసం చనిపోయిన ఊరంతా చెప్పడానికేనా? నీకోసం చావలేదా? ఆ త్యాగం నీకు పనికి రాలేదా? పాపము నుండి విమోచించబడ్డానికి మాత్రమే ఎక్కడికి వచ్చిందా? పరిశుద్ధత మీద ఎందుకు గురిపెట్టలేదు? పరిశుద్ధత నీ దర్శనం ఎందుకు కాలేదు? పరిశుద్ధత ఎందుకు నీ భారం కాలేదు? సమస్య వస్తే ఏడ్చును నీవు పాపాన్ని జయించడానికి ఎందుకు అడవలేదు? జీవితంలో కష్టాలు వస్తే ఎన్నో పోరాటాలు పోరాడి నీవు పాపమును జయించడానికి ఎందుకు మోకాల మీద పోరాటం లేదు? జీవితం అంతే పోరాటమేగా, అలల సుడిగుండాల సముద్ర ప్రయాణమే కదా. ఇలాంటి డైలాగులు ఓకే, నిన్ను పదే పదే బలకిన పెట్టి లోకానికి లాగి వేస్తున్నటువంటి ఆశను, కోరికను జయించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? హెబ్రీ పత్రిక 12:4 అదేగా దేవుడు అన్నాడు, మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా దానిని ఇంకా ఎదిరించడం లేదని కదా తప్పు పట్టాడు. ఏదో తీసివే ప్రభా, కాపాడు ప్రభా అంటవే తప్ప ఆ పాపంతో పోరాడే రోషం, కసి నీలో కనబడటం లేదు. పరిశుద్ధ జీవితం కొరకైన భారం నీకు రాకపోతే, దేవుని ప్రజలారా, నిర్దోషమైన సాక్ష్యమును సంపాదించుకోకపోతే, ఏ వ్యవహారంలోనైనా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇతనియందు ఏ దోషము లేదనే సాక్ష్యము ద్వారా నిర్దోషమైన జీవితాన్ని ప్రభు కొరకు సంపాదించుకోకపోతే, జనములు నీ వెలుగులో బ్రతుకున్నంతగా దేవుని మహిమ చేత నింపబడకపోతే యేసు ప్రభు బలైపోయింది ఇంకెందుకు? మరి ఆ త్యాగం వ్యర్థంగా పోవలసిందేనా? ఎఫెసీ పత్రిక 5:1 మీరు పరిమళ వాసనగా ఉండవలనని ఆయన మీ కొరకు తను తాను బలి అర్పణ చేసుకున్నారు, లేదా అర్పణగాలు బలిగాను మార్చుకున్నారని రాశారు. ఎందుకట? పరిమళ వాసన అనండి. మనము ఏమవ్వాలట? పరిమళ వాసనగా మారాలని ఆయన బలయ్యారట. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఏదైనా ఒక పరిమళం, ఏదైనా ఒక సువాసన దాని వద్దకు వచ్చేదాకా, దాన్ని తాకి చూసేదాకా ఉండదు. తన మీద దృష్టి నిలపకుండా తమ పని తాము చేసుకున్న వారి ముక్కు పుటాలను తాకి తన సత్తాను ప్రదర్శిస్తుంది పరిమళం. ప్రభు అంటాడు, మిమ్మల్ని పట్టించుకొని
మిమ్మల్ని గమనించని, మిమ్మల్ని లెక్క చేయని, మిమ్మల్ని లక్ష్యము చేయని, అసలు మీ వైపు కూడా చూడని వారిని సహా ఆకర్షించగలిగినంత పరిమళము, సాక్ష్యము మీ వద్ద ఉన్నట్టు కొరకే నేను బలైపోయినని యేసు ప్రభువు వారు మాట్లాడారు. ఆయన పరిమళ వాసనగా మీరుండాలని నేను బలి అని చెప్పిన మాట మీకు గుర్తుందా? ఎందుకు యేసు చనిపోయాడు సిలువలో? నీ శిక్షను తప్పించి తన రక్షణ ఇవ్వడానికి, నెంబర్ 1. నెంబర్ 2, నీవు నష్టపోయిన దాన్ని, కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చి నీకు ఇవ్వడానికి. నెంబర్ 3, నిన్ను పరిశుద్ధతలోనికి తేవడానికి. నెంబర్ 4, నిర్దోషమైన సాక్ష్యమును గలవాడిగా నిన్ను మార్చడానికి. నెంబర్ 5, దేవుని మహిమను భూమి మీద కలిగి ప్రకాశించే జీవితం నీకు ఇవ్వడానికి. నెంబర్ 6, నిన్ను ఒక పరిమళ వాసనగా మార్చడానికి యేసయ్య సిలువలో బలైపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరిగా ఎందుకు యేసు చనిపోయిన? కొలసి 2:15-16 వరకు ఏమంటాడంటే, మనకు అడ్డమేమీ లేకుండా చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టేశాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన కృపాసనం చేరడానికి కానీ, ఆయన ముఖ దర్శనం చేయడానికి కానీ, ఆవరణాన్ని దాటి పరిశుద్ధ స్థలాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠ మీద యేసుని ముఖ దర్శనం చేయటానికి కానీ, నీకు ఇక అడ్డమేమీ లేకుండా చేయడానికి యేసు చనిపోయారు. నీకు శుభవార్త చెప్పనా? పరిశుద్ధతలోకి రావాలనుకుంటున్నావా? పరిపూర్ణతను పొందాలనుకుంటున్నావా? యేసును ముఖాముఖిగా దర్శించాలనుకుంటున్నావా? యుగయుగాలు యేసుతో జీవించే అనుభవాన్ని కోరుకుంటున్నావా? నీకు ఒక శుభవార్త. ఇవన్నీ నీకు రావడానికి నీకే అడ్డము ఉండకూడదనే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్న తెరను చింపివేయటానికి తన స్వంత శరీరాన్ని తెరగా చేసుకుని ప్రభు చీల్చి వేసుకొని నీకు నాకు దారి సిద్ధపరిచారు. ఏమండి, మనం కనీసం ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఒక చోట ఒక కొండను తొలచి 6 lanes రోడ్లు వేసిన దాన్ని మీరు చూస్తారు. నేను అంటున్నాను, కొండలు తొలచి రోడ్లు వేయటం చూశారు, నదులలో బ్రిడ్జిలు కట్టడం చూశారు, సొరంగ మార్గములు నిర్వహించడం చూశారు, ఎన్నెన్నో చీల్చుకుంటూ దారులు వేశారు. కానీ తన స్వంత శరీరాన్ని చీల్చుకొని ఒక నూతన దారి పుట్టించిన వారిని ఎక్కడైనా చూసారా? ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకయ్యా ఎంత త్యాగం చేశారు అని అడిగితే ఆయన ఇచ్చే జవాబు, మీకేం అడ్డం లేకుండా ఉండాలని. ఒక వ్యక్తి కోసం ఆగుతున్నావా? ఓ శరీరాశ కోసం ఆగుతున్నావా? ఒక బలహీనత కోసం ఆగుతున్నావా? ఒక పాపం కోసం వెనకబడుతున్నావా? పాపిష్టి అన్యాయపు సిరి కోసం ఆగుతున్నావా? నిన్ను దేవునికి దూరం చేసేది ఏది ఉండకూడదని, నీవు దేవుని వద్దకు రాగోరితే నీకు అడ్డమేమి ఉండకూడదని యేసయ్య అన్ని క్లియర్ చేశారు. నువ్వు ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు. ఒకప్పుడు వెలుపటి ఆవరణములో ఆగిపోయే పాపిష్టి మానవుడు ఇప్పుడు నేరుగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం వద్దకు రాగలుగుతాడు. నీకు ఇక అడ్డమేమీ లేదు. ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? తనలో ఉంచి కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? నీకు అడ్డమేమీ లేదు, నీకు అడ్డమేమీ లేదు. నీది ఆలస్యం, నీది ఆలస్యం.